ఏ రోజు నీకు మీ అమ్మ గుర్తుకు రాలేదా? మీ నాన్న గుర్తుకు రాలేదా? అంతా అయిపోయాక నువ్వు మా అమ్మ నాన్న అంటే నీ మాటలు మేము నమ్మడానికి మేం పాత మనుషులం కాదు. ఒక్కసారి మా అమ్మని దగ్గరికి తీసుకుంటాను. దయచేసి నన్ను కాదనకండి. నేనిప్పుడు మీతో వాదించే పరిస్థితుల్లో లేను. మా అమ్మ హాస్పిటల్లో ఉందని తెలిసినా నేనెందుకు రాలేకపోయాను? మీకిప్పుడు చెప్పినా మీరు విని అర్థం చేసుకునే మూడ్లో మీరు లేరు. ఇంతకాలం నన్ను మా వాళ్ళని నా చుట్టూ జరిగిన సంఘటనలను దూరం చేశాయి. ఇప్పుడు మీరిద్దరు కూడా నన్ను దూరం చేస్తే నేను ఎవరికి చెప్పుకోవాలో కూడా నాకు తెలియడం లేదు. మా అమ్మ, మా నాన్న, నువ్వు, సర్వాణి, మీరంతా నాకు ప్రాణం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. కన్న తల్లి శవాన్ని పక్కన పెట్టుకుని ఇలా వాదన పడాల్సిన దౌర్భాగ్యం ఇంకెవరికి రాకూడదు. ఇప్పుడు మీ పర్మిషన్ అడిగి నా కన్న తల్లిని ముట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే నా జీవితం ఎంత పాతాళంలోకి పడిపోయిందో నాకు అర్థమవుతుంది. రేణు, సర్వాణి, మా నాన్న ఇప్పటికే పిచ్చి వాళ్ళ ఎలా కూర్చుని ఏడుస్తున్నారో చూడండి. మా అమ్మని ఎలాగో కాపాడుకోలేకపోయాను. కనీసం మా నాన్ననైనా కాపాడుకోకపోతే నా జీవితానికి అర్థం ఉండదు. దయచేసి గొడవలు ఇంతటితో వదిలేయండి. మా అమ్మకు నాకు అడ్డుగా నిలబడకండి ప్లీజ్. ఇప్పటికే నేను మిమ్మల్ని కలుపుకుని వెళ్ళాలని ఆలోచిస్తున్నాను తప్ప మిమ్మల్ని దాటుకొని మా అమ్మ దగ్గరికి వెళ్ళాలని మాత్రం నేను అనుకోవడం లేదు. శర్వాణి, రేణుక, మీ ఇద్దరి కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను అనుకోండి. తల్లి శవాన్ని కూడా ముట్టుకోవడానికి అర్హత లేనంత తప్పు ఈ అమృత చేయదు. ప్లీజ్ నన్ను నమ్మండి. నమ్మండి.
నువ్వు ఒక్కసారి బతకాలమ్మా, నా గుండె చాటు బాధ నీకు చెప్పాలమ్మా. నువ్వు లేవన్నది కల కావాలమ్మా, ఈ కంటి పాప రెప్పలేక ఉండలేదమ్మా. అమ్మా 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 అమ్మా, నువ్వు ఒక్కసారి బతకాలమ్మా, నా గుండె చాటు బాధ నీకు చెప్పాలమ్మా. చెప్పు శర్వాణి. మాధవ్, అమృత వాళ్ళ మదర్ లక్ష్మి ఆంటీ చనిపోయారు. వాట్? అమృత మదర్ చనిపోయారా? ఓ మై గాడ్. ఏ హాస్పిటల్ శర్వాణి? ఓకే, నేను వెంటనే బయలుదేరుతున్నాను. అలాగే. సురేష్. ఎస్ సార్. నేను అర్జెంటుగా పని మీద బయటికి వెళ్తున్నాను.
దేవుడు అమ్మని ఆయుష్ అంతవరకే రాసి పెట్టాడు కోనా. శర్వాణి కోనా, జరగవలసిన కార్యక్రమం గురించి ఆలోచించు. ఇప్పుడు ఎంత ఏడ్చినా అమ్మని తిరిగి రాదు కదా కోనా. రుణానుబంధం తీరిపోయింది, వెళ్ళిపోయింది. రుణశేషం లేకుండా అంత్యక్రియలు జరిపించుకోనా. కోయిదరా, అంత్యక్రియలే కాదు, కర్మకాండ కూడా మేమే జరిపిస్తాం. మీరే చెప్పండి, మా ఇద్దరిని ఎవరైనా పర్వాలేదా? మేమిద్దరం తన కన్న బిడ్డలతో సమానం. ఇంక చాలు శర్వాణి కోనా. మగ సంతానం లేని లక్ష్మీ కోనకు కొడుకైనా కూతురైనా అమృత కోనే. ఆ తల్లి ఆత్మ ఆకర్షణ వరకు అమృత కోన కోసమే పరితపించింది. కోయిదరా, నిన్నటి వరకు అమృత అందరి దృష్టిలో చనిపోయింది. కనీసం తను బతికున్న విషయాన్ని కూడా ఎవరికీ తెలియకుండా దాచింది. అప్పుడు మనల్ని వద్దనుకుంది ఆవిడే. ఇప్పుడు మేం మాటికి తల కొరివి పెట్టడంలో తప్పేంటి కోయిదరా? ఆ అర్హత మాకు మాత్రమే ఉంది. ధర్మం మా వైపే ఉందనుకుంటున్నావు. రేణుక కోనా, నువ్వేనా ఈ మాటలు మాట్లాడేది? ఇందుకోసమేనా నువ్వెంతకాలం అమృత కోన కోసం ఎదురు చూసింది? అమృత కోన ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని ముడుపులు కట్టిన మీరేనా నా ఎదురుగా నిలబడింది? ఏంటి కోన, మీ ఇద్దరికి ఇప్పుడు అమృత కోన శత్రువు అయిపోయిందా? లోపల కన్న తల్లి శవాన్ని కూడా ముట్టనేయకుండా అడ్డుపడి మీరిద్దరూ అమృత కోనను వేరు చేస్తారా? మీరు ముగ్గురు ప్రాణ స్నేహితులు అన్న విషయం మర్చిపోయారా? అమృత, రేణుక, శర్వాణీలు విడిపోవటం ఎవరికి మంచిది కాదు కోనా. కోయిదరా, మీరు దయచేసి అమృతని వెనకేసుకుని రాకండి. ఇప్పుడు మీరు ఎన్ని మాటలు చెప్పినా అమృత మా దృష్టిలో ఉత్తమరాలైపోదు. కన్న తల్లి చావు బతుకుల మధ్య కొట్టిమిట్టాడుతూ ఉంటే ఆవిడి గారికి అమ్మ కంటే ఆ ప్రమీలాదేవి ఫ్యామిలీయే ముఖ్యమైపోయింది. అందుకే హాస్పిటల్కి రమ్మని చెప్తే ఇక్కడికి రాకుండా తన పని మీద తను వెళ్ళిపోయింది. ఇంతకాలం అమృత మారిపోయిందని నెత్తి నోరు కొట్టుకొని చెప్పాను, ఎవ్వరూ వినలేదు. ఇప్పుడు లక్ష్మి అంటే విషయంలోనే ప్రూవ్ అయింది తను ఎంత మారిపోయిందో. కోయిదరా, లక్ష్మి అంటికి నేనైనా తలకొరుగు పెట్టాలి, లేదు అంటే రేణు అయినా పెట్టాలి. అంతేకాని అమృతకి మా లక్ష్మి అంటికి ఎటువంటి సంబంధం లేదు. ఆవిడిగారు లోపలే ఉన్నారు. దయచేసి మీరేనా ఆవిడికి చెప్పి ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పండి. లోపల పాప అమృత కోన చెప్పిన మాటలు మీరు నమ్మలేదు. కనీసం నేను చెప్పిన మాటలైనా నమ్ముతారని వచ్చాను. మీ మధ్య అమృత కోనే లేనప్పుడు
ఈ కోయిదరు కూడా ఉంటాడనుకోవటం నా భ్రమ అని ఆలస్యంగా తెలుసుకున్నాను. మీరు అమృతకోణ్ణి అసహించుకుంటే భరించాను, ముగ్గురు విడిపోతుంటే భరించాను. కాని కన్న తల్లికి కురువు పెట్టడానికి అర్హత లేదని చెప్తుంటే ఈ మాటలు విని ఇంకా బ్రతికున్నానా అనిపిస్తుంది నాకు. ఏంటి కొయ్యదోరా ఆ మాటలు? అంతా తెలిసిన మీరే మమ్మల్ని చూసి ఇలా మాట్లాడితే మమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోరు. మీకు అమృత మీద మాకున్న కోపం కనిపిస్తుంది కానీ తన కుటుంబం పైన మాకున్న ప్రేమ మీకు కనిపించడం లేదా? లక్ష్మి ఆంటీకి మాకు ఏ రక్త సంబంధం లేదు. అలాంటిది మేం తనకు తలకొరివి పెట్టడానికి ముందుకొచ్చామంటే మేమేంటో మీకు అర్థం అవ్వాలి. కానీ మీరు మమ్మల్ని నిందించి అంతంత మాటలు అంటుంటే మాకు చాలా బాధగా ఉంది. మేము అమృతకి వ్యతిరేకంగా ఉన్నాం కానీ మీకు వ్యతిరేకంగా కాదు. మీ మాటని మేము తూచా తప్పకుండా పాటిస్తాము. మీరు ఏం చేయమని చెప్పినా చేస్తాం. నేను చెప్పిందే మీరు చేస్తే నేను ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు కూనా. మీరు నిజంగా నా మాటకు కట్టుబడి ఉండాలనుకున్నా మీరు ఉండలేరు. ఇది మీ తలరాత అనుకోండి, లేక విధిరాత అనుకోండి, ఇక ఇది అంతే. దయచేసి అమ్మని మాత్రం అమృతకోనికి వదిలేయండి. ఆ తల్లికి అంత్యక్రియలు అమృతకోన జరిపించడమే సరైనది. ఈ ఒక్కసారికి ఈ కోయిదరి మాట కాదనకండి. అమ్మా, బొబ్బర్లంకకి కబుర్ చేసి మా లక్ష్మి చనిపోయిన విషయం చెప్పండి. శివరామరాజు గారికి, భుజంగరావు గారికి, విశ్వనాథరాజు గారికి, అందరికీ మీరే దగ్గరుండి ఫోన్ చేసి చెప్పండి. అమ్మా శర్వాణి, ఏంటంకుల్? నా చిన్న కూతురు నందిని, నా అల్లుడు వెంకట్రావులకి ఈ విషయం తెలుసా అమ్మా? లేదంకుల్, నేను వాళ్ళ దగ్గరికి మనిషిని పంపిస్తాను. నా కూతుళ్ళిద్దరిని చూసే భాగ్యం నా భార్యకు దక్కలేదు. చిన్నదాన్ని కూడా తీసుకొస్తే కనీసం చివరి చూపైనా చూసుకుంటుంది. నేను చూసుకుంటాను అంకుల్, మీరవన్నీ నాకు వదిలేయండి. కొయ్యదొరా, నా కూతురు జీవితంలో జరిగిన అన్ని సంఘటనలో మీరున్నారు. మీకంతా తెలుసు. నా కోసం ఒక్క సహాయం చేసి పెడతారా కొయ్యదొరా? అడగండి దొరా. నా శక్తి సామర్థ్యం ఉన్నంత వరకు నా చేతిలో ఉన్నది ఖచ్చితంగా చేస్తాను. నా లక్ష్మి వెళ్ళిపోయింది. నేనొక్కడే ఇక్కడ ఉండి సాధించేది ఏమీ లేదు. నా చావు ఎప్పుడొస్తుందో చెప్తారా కొయ్యదొరా?
ఎప్పుడొస్తుందో తెలియని నా చావు కోసం నేను ఎదురు చూస్తూ బ్రతకలేను. ఈ ఆయుష్ తీరిపోతే నాకదే చాలు, అదే చాలు. ఈ ఒక్క సహాయం చేస్తారా కోయిదరా? ఏంటి దొర ఇది? ఈ కోయిదర బ్రతుకును కోరుకుంటాడు గాని చావును కోరుకోడని నీకు తెలియదా? నీ పెద్ద కూతురే నిన్ను కడుపును పుట్టిన బిడ్డలా చూసుకుంటుంది. ఈరోజు కాకపోయినా రేపైనా జరిగేది ఇదే. నా మాట నమ్ముదరా? తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి కోయిదరా. లోపల నా అమృత అమ్ముపోయిందని పిచ్చిదానిలాగా ఏడుస్తుంది. దాన్ని ఎలా ఓదార్చాలో కూడా నాకు అర్థం కావటం లేదు. మీరైనా తనకు మాట చెప్పండి. మీరు చెప్తే మా అమృత వింటుంది కోయిదరా. అమృతని దాని ఫ్రెండ్ శర్వాణి అరెస్ట్ చేసి లాక్కెళ్తుంటే చూడాలని నా మనసు తహతహలాడుతోందిరా.